ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న రాష్ట్ర గనులు భూగర్భ వనులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొన్నకళ్ళ నారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర సూపర్ 6 సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు నగరంలోని టీడీపీ కళ్యాణ మండపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత వ్యవహారిక భాషా ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలను వారు కొనియాడారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి రిజర్వేషన్లు ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీశక్తి పథకం విజయవంతం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి హరినాథ్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, డిఎం పెద్దిరాజు, మచిలీపట్నం వ్యవసాయక మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు అనిత, సమతా కీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు గొర్రెపాటి గోపీచంద్, రొండి కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు విద్యాసాగర్, స్థానిక నాయకులు ఫణికుమార్, పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.